హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సద్గుణ సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన లక్ష్మీ బంగారం గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం మాస్టర్స్, బాడీ హీలింగ్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవీ దేవతలందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. ఫర్ యూ ఛానల్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మన అందరి గురువు జగద్గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి, గురుదేవులైన గురువు గారైన సదానంద యోగి గారికి, మునిబాబు సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వంలోని పరమ గురువులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు మాస్టర్స్. ముందుగా మనం స్థిర సుఖ ఆసనం. స్థిరమనగా కదలకుండా కూర్చోవటం, సుఖమనగా మన శరీరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా లూజ్ గా పెట్టుకొని శరీరాన్ని హాయిగా కూర్చుందాం మాస్టర్స్. తరువాత రెండు చేతులు వేడల్లో వేలు పెట్టుకుందాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, రెండు కనుబొమ్మలు కళ్ళజోడు ఉంటే తీసివేద్దాం మాస్టర్స్. రెండు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్లేసులో కొంచెం లోపలికి జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం మాస్టర్స్. దాన్నే భ్రూమధ్యము అని అంటారు, నాసికాగ్రము అని కూడా అంటారు. అక్కడి నుంచి మనకి జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ మరలా శ్వాసనే గమనిస్తూ ఉందాం. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మనమందరము కూడా ఈ చైతన్య శక్తితో అనుసంధానం అవుదాం మాస్టర్స్. సర్వ సమర్పణ భావంతో అనుసంధానం అవుదాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ మరలా శ్వాసనే గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మన శ్వాసే మన గురువు అన్నారు పత్రి సార్. శ్వాసే దైవము, శ్వాసే ప్రాణము, శ్వాసే జీవము. భ్రూ మధ్య భాగంలో శ్వాస మీద ధ్యాస పెట్టంగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాము. ఆలోచనలు శూన్య స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆలోచనలు కట్ చేస్తూ ఉన్నప్పుడు అలా శూన్య స్థితిలోకి వెళ్తాము. ఆలోచన రహిత స్థితి ద్వారా మనకి మాడు మీద ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి నరానికి ప్రవహిస్తూ ఉంటుంది మాస్టర్స్. దీని ద్వారా మన లోపల ఉన్న నాడీ మండలం మొత్తం శుద్ధిగా ఆవించబడుతుంది. నాడీ మండలం శుద్ధిగా ఆవించబడినప్పుడు మనకి ఎలాంటివి జరుగుతూ ఉంటాయంటే మాస్టర్స్, సహజంగా జరిగే శ్వాసనే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేయండి. తలంతా భారంగా లేదా మగతగా నిద్ర వచ్చినట్లు ఉంటుంది, కానీ నిద్ర కాదు అది మాస్టర్స్. శక్తి ప్రవాహం జరుగుతున్నప్పుడు మనకి మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. తల మన ప్రమేయం లేకుండానే గిరిగిరా తిరుగుతూ ఉంటుంది, లేదా ముందుకి వాలిపోతూ ఉంటుంది మన ప్రమేయం లేకుండానే. గెడ్డం వెళ్ళి ఛాతీ దగ్గరికి అతుక్కుపోయినంత ఇదిగా కూడా అతుక్కుపోతుంది మాస్టర్స్.
లేదా వెనక్కి వాలిపోతూ ఉంటుంది, లేదా భుజాల మీదకి పడిపోతూ ఉండొచ్చు. ఇదంతా మన ప్రమేయం లేదు మాస్టర్స్. శక్తి నడిపిస్తూ ఉంటుంది. శక్తి ఎలా నడిపిస్తే అలా మనం దానికి సహకరించాలి మాస్టర్స్. ఏంటి నేను పడిపోతున్నాను అని అనుకోకూడదు మాస్టర్. అదంతా శక్తి చేయించే పని. దాన్ని మనం సరి చేసుకోవటం, మళ్ళీ వాలిపోతే గబుక్కున పైకి లేగటం అలా చేయకూడదు మాస్టర్స్. దానంతటా అదే తనకు తానుగా పైకి లేచినప్పుడే మనం లేపాలి తలని. మన లోపలికి వెళ్ళే విశ్వమయ ప్రాణశక్తి పంచ ప్రాణాలతో కనెక్ట్ అయ్యి మన లోపలే ప్రాసెస్ల రూపంలో జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అప్పుడు బాహ్య శ్వాసలు స్తంభించిపోయి ఉంటాయి. ఇలా జరిగే సమయంలో మనకి తెలియక తల పైకి లేపుతాము, లేదా అలా చెయ్యరాదు. ప్రతిదీ ఎరుకతో గమనిస్తూ ఉందాం మాస్టర్స్. తల వెనుకకు వంగినప్పుడు మెడ దగ్గర నరాలు లాగినట్టుగా అవుతుంది మాస్టర్స్. తలంతా ముద్దుబారిపోయినట్లుగా ఉంటుంది. ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి ఏ ప్రాసెస్ జరగాలో దాన్ని చేయటానికి వాళ్ళు మన శరీరాన్ని చక్కగా ఉంచుతూ ఉంటారు మాస్టర్స్. మనం దాన్ని సహకరిద్దాము. శరీరం గిరగిరా తిరగటం, కాళ్ళు వైబ్రేషన్ వచ్చి పక్షి రెక్కల వలె కొట్టుకుంటూ ఉండటం, హ్యాండ్స్ మూమెంట్ రావటం, ఇలా ఏది జరిగినా సరే దాని మీదే ధ్యాస. ముందు శ్వాస మీద ధ్యాస, తర్వాత జరిగే ప్రాసెస్ల మీద ధ్యాస. ఒకే టైంలో 2-3 చోట్ల కూడా ప్రాసెస్లు జరగవచ్చు మాస్టర్స్. వాటిని గమనిస్తూ ఉందాం. శరీరం మొత్తం బండరాయిలాగా బరువెక్కటం, లేదా గాలిలో తేలిపోతున్నట్లుగా తేలికైపోవటం, లేదా పొడవుగా సాగినట్లుగా అనిపించటం, లేదా ఇసుక రేణు అంత చిన్నదిగా అయిపోవటం, లేదా బెలూన్ లాగా ఉబ్బినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఇది అంతా ఒకళ్ళకే ఒకేసారి జరగాలని లేదు మాస్టర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది, లేదా అసలు జరగకుండా కూడా ఉండవచ్చు మాస్టర్స్. ఇవి అన్నీ కూడా ఆస్ట్రల్ బాడీ యొక్క సిమ్టమ్స్ మాస్టర్స్. మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు ముద్రలు పడుతూ ఉంటాయి, ఆసనాలు వేస్తూ ఉంటాము, లేదా బాగా దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉంటాము, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాము, లేదా పక్కపక్క నవ్వు రావచ్చు. ఎవరికి ఏది జరిగితే దాన్ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. భ్రూమధ్యంలో శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఇంద్రధనస్సు రంగుల వలె కనిపించవచ్చు, లేదా ఒక చిన్న స్పాట్ లాగా ఒక వెలుగు కనిపించి అది పెరిగి 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 పెద్దదవుతూ ఉండవచ్చు, లేదా ఫ్యాన్ రెక్కల వలె కలర్స్ తిరుగుతూ తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అలా కనిపించినప్పుడు వాటి మీద ధ్యాస, వాటిని గమనిస్తూ ఉందాం. చెవులలోంచి వేడి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉంటుంది మాస్టర్స్. ఏది జరిగితే దాని మీద ధ్యాస. పక్షుల కిలకిలా రావాలు వినిపించవచ్చు,
జంతువులు గుంపులు గుంపులుగా వచ్చినట్లుగా అనిపించవచ్చు. పంట పొలాలు, మహావృక్షాలు, అరణ్యాలు, జలపాతాలు, సముద్రంలోని అలలు, నక్షత్రాలు, చంద్రుడు, ఎవరికి ఏది కనపడితే దాని మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, కొంతమందికి ఋషులు, మునులు, యోగులు ప్రత్యక్షమైనట్టు కనపడతా ఉంటారు. కొంతమందికి ఎంతో దూరంలో ఉన్న గుడులు, గోపురాలు కనపడుతూ ఉంటాయి మాస్టర్స్. ఏది గమనిస్తే వాటి మీదే ధ్యాస. ప్రాసెస్ల రూపంలో అనేక రకాలుగా మనకి అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. మన శరీరంలో ప్రవహించే శ్వాస మనలోని ప్రాణశక్తినే కాక ప్రకృతిలోని మహాశక్తిని కూడా తాకుతుంది. అంటే జీవుడే దేవుడైనట్లు. ఆలోచనలు వస్తే కట్ చేద్దాం మాస్టర్స్. సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తూ మనకు జరిగే మార్పుల్ని గమనిస్తూ ఉందాం మాస్టర్స్. నాడీ మండలం శుద్ధి ద్వారా దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది మాస్టర్స్. అప్పుడు మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ లో జుమ్ 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 అని లాగుతున్నట్లు అనిపించవచ్చు. దివ్య చక్షు ఉత్తేజితం ద్వారా దివ్య జ్ఞానము ప్రాప్తిస్తుంది. దివ్య జ్ఞాన అనుభవాల ద్వారా దివ్య జీవితం ప్రాప్తిస్తుంది. మనమందరం కూడా ఈ దివ్య జీవితం కొరకే మనమందరం ధ్యానం చేయాలి మాస్టర్స్. మనమందరం ఈ భూమి మీదకి వచ్చి దేవతల్లాగా తిరిగి వెళ్ళాలని చెప్పారు పత్రి సార్. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి ప్రవేశిద్దాం మాస్టర్స్. అద్భుతమైనది, అనంతమైనది ఈ ధ్యాన సాధన. మన ఈ శ్వాసలోనే అనంతమైన సంపదలు దాగి ఉన్నాయి మాస్టర్స్. హాయిగా కూర్చుందాం, శ్వాసనే గమనిస్తుందాం. నొప్పులు వచ్చినప్పుడు నొప్పుల మీద ధ్యాస. మానవుని శిరస్సు పైభాగము బ్రహ్మ కపాలము అంటారు. అదే బ్రహ్మరంధ్రము. అదే దివ్య శక్తిని ప్రసరింపచేసే దివ్య భాండాగారము. దానినే పాటలీ కుసుమము అని కూడా అంటారు. ఆ పాటలీ కుసుమము ద్వారానే ప్రాణశక్తి అమృతం వలె మన శరీరంలోనికి ప్రవహిస్తూ ఉంటుంది మాస్టర్స్. దాన్ని గమనిస్తూ ఉందాం. ఈ అనంతమైన అద్భుతమైన ఈ ప్రాణశక్తి మానవుని శరీరములోని
2,72,000 నాడులకు ప్రవహిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఆ క్రమంలో నాడీ మండలము కణకణము శుద్ధిగా ఉంచబడుతూ ఉంటాయి. మన లోపల ఉన్న చీడలు పీడలు అన్నీ తొలగించబడతాయి మాస్టర్స్. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఎలా అయితే ప్రకృతిలో ప్రతిదీ సహజ సిద్ధంగా సృష్టించబడుతుందో, నూతన సృష్టి జరుగుతుందో, అలాగే ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి సాక్షిభూతంగానే సహజ సిద్ధంగానే గమనిస్తూ ఉండాలి మై డియర్ మాస్టర్స్. మనందరము ఇప్పుడు అనంతమైన ప్రాణశక్తిని పొందుతున్నాం మాస్టర్స్. మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూర్చుంటే కుప్పలు కుప్పలు మనకి మంచి జరుగుతుంది, అన్నీ మనకి ఏది కావాలో అది వస్తుందన్నారు. అలా కాకుండా మనం పరుగులు పెడుతూ ఉంటే ప్రాపంచిక విషయాల మీద తిప్పలు అన్నారు. అందుకని కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు అన్నారు. అందుకని మనం అందరం కూడా చక్కగా ధ్యానం చేస్తూ అన్నీ మనకి ఏది కావాలో అది పొందుతాం మాస్టర్స్. ధ్యానం చేస్తే మనం మాట మీద కూడా ధ్యాస ఉంటుంది మాస్టర్స్. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎంతవరకు కరెక్ట్ అనేది మాట మీద కూడా ధ్యాస వస్తుంది. దాన్ని బుద్ధి యోగము అన్నారు. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగము అన్నారు. ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగము అన్నారు. శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగము అన్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగము అన్నారు. మనమందరము కూడా యోగులమవుదాం మాస్టర్స్. మన కర్మలు తొలగిపోవాలి అంటే మనకి ధ్యానమే శరణ్యం మాస్టర్స్. హాయిగా సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉందాము. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ ఉందాం మాస్టర్స్. మనం ధ్యానం చేయటం ద్వారా 1,500,000 లాభాలు ఉన్నాయన్నారు పత్రి సార్. ధ్యానం చేయటం ద్వారా మనశ్శాంతిగా ఉంటాం మాస్టర్స్. అలాగే శక్తి సామర్థ్యాలను కూడా పెంచుకుంటాము. ఎనర్జీతో పాటుగా పాజిటివ్ నిర్ణయాలు కూడా తీసుకుంటాం మాస్టర్స్. జీవిత శాస్త్రాన్ని తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అంతర్గత శుద్ధి జరుగుతుంది. ఇలా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి మాస్టర్స్. ధ్యానం చేయటం ద్వారా
జనన మరణాల చక్రం నుంచి కూడా మనం త్వరగా విముక్తి పొందుతాం మాస్టర్స్. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి, కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. వనర ఫలము నల్లగా యోగికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తగిన అమృతమేది, తలపగ విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేది, తలపగ విషమేది. తెగి నిరాహారి అయిన ధీరునికి. పగవారనగా వేరే, బంధులనగా వేరే. పగవారనగా వేరే, బంధులనగా వేరే. వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. వేవేల విధులందు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. వేవేల విధులందు వెరపేది మరపేది. దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అపారమైన ప్రాణశక్తి ద్వారా శుద్ధి అవుతున్నాం మాస్టర్స్. మన శరీరంలోనికి ఆపకుండా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క సంయోగమే అసలైన దైవ కార్యము. నా దృష్టి అంతయు దైవ కార్యం మీద ఉంటుంది అని తెలుసుకున్న వారే యోగులు, యోగినులు మాస్టర్స్. మనం చేసుకున్న కర్మలకి సంబంధించి వాటికి అనుగుణంగానే విసుమయ ప్రాణశక్తి ప్రవేశించటం ద్వారా నొప్పులు వస్తాయి. వాటి మీద ధ్యాస మాస్టర్స్.
విశ్వమయ ప్రాణశక్తి శరీరం మొత్తం వ్యాపించి శక్తివంతంగా శక్తి క్షేత్రంగా మారుతుంది. హాయిగా కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. సత్యమైన మన కోరికలను పటిష్టం చేసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. ఆలోచనలు ఎలా ఉన్నాయి? లోక కళ్యాణార్థము ఉంటేనే అవి తప్పక నెరవేరుతాయి మాస్టర్స్. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరువను సంసారంబు, మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబును, విడిచెద వైరాగ్యంబును, విడిచెద ఆచారంబును, విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను, నీ చిత్తంబికను. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నగి నగి నగు నన్ను నీవేలితి నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితిని చిత్తంబికను. శక్తి మన శరీరం మొత్తం వ్యాపించి మన శరీరాన్ని శక్తి క్షేత్రంగా మారుస్తుంది మాస్టర్స్.
వికల్పరహిత సంకల్ప సహిత అకుంఠిత ధ్యాన సాధన చేద్దాం మాస్టర్. ఈ ధ్యానంలోని చిన్న క్షమాపణ కూడా కోరుకుందాం మాస్టర్స్. నా ఈ ఆత్మ జన్మ తీస్తున్నది మొదలు ఈ క్షణం వరకు తీసుకున్న అన్ని జన్మలలోనూ నేను ఏ ఆత్మస్వరూపికైనా కష్టం గాని, నష్టం గాని, దుఃఖం గాని, బాధను గాని కలిగించి వారి ఆత్మోన్నతికి ఆటంకం కలిగించి ఉన్నట్లయితే ఆ ఆత్మస్వరూపులందరూ నన్ను క్షమించాలని, మన్నించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. నా తప్పులను క్షమించిన ఆత్మస్వరూపులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. బుద్ధం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ఆత్మజ్ఞానం శరణం గచ్ఛామి, బ్రహ్మజ్ఞానం శరణం గచ్ఛామి, బ్రహ్మాండ జ్ఞానం శరణం గచ్ఛామి. అతి సున్నితంగా, సరళంగా లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను మరాళి మందగమన అంటారు. అంటే హంస వలె నాట్యం చేస్తూ లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రాణశక్తి ప్రవాహంని గమనిస్తూ కూర్చుందాం. మనం ఏ విధమైన భావన చేస్తూ ధ్యానంలోకి ప్రవేశిస్తామో ఆ విధమైన శక్తిని పొందుతాము. పంచభూతములకు
నేను సదా ప్రణమిల్లుతూ ఉన్నాను. ఈ శరీరంలోని ప్రతి అవయవానికి ప్రణామములు. ఈ ఆత్మకి మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆత్మస్వరూపానికి విశ్వానికి సేవ చేయాలని, సదా విశ్వానికి సేవ చేయాలని, ఆ భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆత నీవు, పరమ పురుష భవ శివా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. వరద పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు, వరద పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు, కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు, శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు, కావుమయ్యా శరణు శరణు దేవ దేవ సాంబ శివా, నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హాయిగా కూర్చుందాం మాస్టర్స్. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తుందా?
మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సాయినాథ గురు జై జై गुरु महाराज गुरु जय जय शिरडी साईनाथ सा गुरु जय जय मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम ओंकारं बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओम नमो बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओम नमो बाबा मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम मानस भजरे गुरु चरणम दुस्तर भव सागर तरणम హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస నోటిలోని మౌనం మనస్సులోని శూన్యం దాని పేరు ధ్యానం నీటిలో మునిగితే స్నానం అన్నారు శ్వాసలో మునిగితే ధ్యానం అన్నారు మాస్టర్స్ హాయిగా ధ్యానం చేస్తూ కూర్చున్నాం ఓం నమో నారాయణాయ నరా ఓపిక సడలక మునుపే మనసారా ఓం నమో నారాయణాయ నరా
రేపు కాదురా నీది నాది, నేడే మరలా తిరిగిరా నిది. రేపు కాదురా నీది నాది, నేడు మరలా తిరిగిరా నిది. ఇప్పుడే తలవర హరిని మదిలో, ఇప్పుడే తలవర హరిని మదిలో, ఎప్పుడు మనలను వీడని ధనమది, ఎప్పుడు మనలను వీడని ధనమది. ఓం నమో నారాయణాయనరా, ఓపిక సడలక మునుపే మనసారా. ఓం నమో నారాయణాయనరా. నారద ప్రహ్లాద ధ్రువ సౌనికాదులు, నారాయణుని నమ్మిన ఘనులు. నారద ప్రహ్లాద ధ్రువ సౌనికాదులు, నారాయణుని నమ్మిన ఘనులు. వారల మార్గము నడచిన వారలు, బుద్ధుని మార్గము నడచిన వారలు. ధరణిలో నిజమగు ధన్యులు ధన్యులు, ధరణిలో నిజమగు ధన్యులు ధన్యులు. ఓం నమో నారాయణాయనరా, ఓపిక సడలక మునుపే మనసారా. ఓం నమో నారాయణాయనరా. అష్టాక్షరీ మహామంత్రము, అష్టాక్షరీ మహామంత్రము. నిష్టయే మన అదృష్టము, ఆనాపానసతి మహాయజ్ఞము. నిష్టయే మన అదృష్టము, కష్టములను కడతేర్చు ధ్యానము, కష్టములను కడతేర్చు ధ్యానము. ఇష్టములను ఈడేర్చు ధ్యానము, ఇష్టములను ఈడేర్చు ధ్యానము. ఓం నమో నారాయణాయనరా, ఓపిక సడలక మునుపే మనసారా. ఓం నమో నారాయణాయనరా. నీటి బుడగరా మన ప్రాణం, కాటికి తప్పదు మనకు ప్రయాణం. నీటి బుడగరా మన ప్రాణం, కాటికి తప్పదు మనకు ప్రయాణము. ధీటుగా చేసిన ధ్యాన యజ్ఞము, ధీటుగా చేసిన ధ్యాన యజ్ఞము. దాసు ధ్యానులకుండదు ఏముని భయం, ధ్యానులకుండదు ఏముని భయం. ఓం నమో నారాయణాయనరా, ఓపిక సడలక మునుపే మనసారా. ఓం నమో నారాయణాయనరా.
నారాయణ 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 నారాయణ. హాయిగా కూర్చుందాం మాస్టర్స్. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన లక్ష్మీ మేడం గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.